వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో మెదక్ అవుట్ డోర్ స్టేడియం నందు జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద గారు హాజరై విద్యార్థులతో సరదాగా ఫుట్బాల్ ఆడారు. చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడాను మీరు ఇంత మందికి ఇన్స్పిరేషన్ కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి సందేశంతో గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్. అండ్ అట్లాగే ఎస్జిఎఫ్ అంటే ఓన్లీ మనం స్కూల్స్ అనుకుంటాం కదా, సిబిఎస్ఈ స్కూల్ వాళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తారు. మన జిల్లా గ్రాస్ రూట్ నుంచి డెవలప్ అయ్యాం కాబట్టి మన దగ్గర సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. పి అశ్విని సీనియర్ సౌత్ జోన్ నేషనల్, వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తోని ఈ మధ్యనే గేమ్ స్టార్ట్ చేసింది ఒక అమ్మాయి మా స్కూల్లో, మాసాపేట్ స్కూల్ నుంచి. ఎస్జిఎఫ్ అండర్-14 నేషనల్స్ తో పార్టిసిపేషన్ కే అక్షిత ఫ్రమ్ మాసాపేట్ హై స్కూల్. అండ్ డి హర్షిత సీనియర్ నేషనల్ గవర్నమెంట్ అథారిటీస్ అయితే ఏంటి, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ వారైతే ఏంటి, ప్రతి ఒక్కరు కూడాను మీకోసము ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి వీరందరూ కూడాను ముందరికి ఉన్నారు. ముందుగా వారందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను. వారందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఈ మహిళా దినోత్సవం జరుపుకునేది ఎందుకంటే మహిళలు ఇంతవరకు సాధించిన విజయాలు ఏంటి, వారికి ఉన్న అడ్డంకులు, వారు అనుభవిస్తున్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం కోసం ఆలోచించడం కోసమని ఒక మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. అయితే వీరందరూ కూడాను మీకు వచ్చే సమస్యలు ఏంటి అని ముందుగానే ఆలోచించి వాటికి పరిష్కారం చూపించి మీకోసము, మీ ఆరోగ్యం, మీ సురక్ష, మీ వదిలిపెట్టగలిగే స్వేచ్ఛ మీకు ఇవ్వగలగాలి మీ తల్లిదండ్రులు. ఆ రకమైన స్థాయికి మీరందరూ కూడా మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ రావాలి. ముఖ్యంగా ఇక్కడ నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడుతూను పిల్లలు వారందరూ కూడాను వారు అభివృద్ధి చెందుతున్నారు. వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వీరందరి కృషితోటి మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండాను, అవరోధాలు లేకుండా మీ అందరూ కూడాను చక్కగా ఈ క్రీడల్లోని పాలు పంచుకోండి. మంచి చదువులు చదువుకోండి. మీ అందరూ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను మీకంటూ ఓ కళల పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి, మీరు భవిష్యత్తులో ఏమవ్వాలి, మీకోసం మీకు ఏమి కావాలి అని అనుకున్నది ఖచ్చితంగా మీరు అందులోని ఒక కేటలాగ్ అన్నది రాసుకోండి. ప్రతి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.